దేశవ్యాప్తంగా కలకలం రేపిన షీనా బోరా హత్య కేసులో మరో కోణం బయటపడింది. షీనా బోరా హత్యతో పీటర్ ముఖర్జీకు సంబంధం ఉందని సీబీఐ తేల్చింది. షీనా బోరా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ ఆస్తి గొడవలే హత్యకు కారణమని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటివరకు షీనా హత్యతో తనకు సంబంధం లేదని వాదిస్తున్న పీటర్ వాదన అబద్దమని తేలిపోయింది. అక్రమ సంబంధాలు, హైఫై కల్చర్, అడ్డు అదుపులేని అలవాట్లు, ఆస్తి తగాదాలు వెరసి ఓ నిండు ప్రాణం బలైపోయింది. 2012లో జరిగిన షీనా బోరా హత్య ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది. అయితే 3 ఏళ్ల పాటు విచారణ జరిగాక షీనా బోరా హత్యలో ఎన్నో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. షీనా తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ పర్రాయ్ కలిసి షీనాను హత్య చేశారు. తర్వాత కారులో దగ్గరలోని అడవికి వెళ్లి ఖననం చేశారు. షీనాకు ఇంద్రాణి భర్త పీటర్ కుమారుడు రాహుల్ కు ఉన్న లవ్ అఫైర్ కూడా హత్యకు ఓ కారణమని తేలింది. మొదటి ఛార్జ్షీట్లో ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా, శ్యామ్ వర్రాయలనే నిందితులుగా పేర్కొన్న సీబీఐ రెండో ఛార్జ్షీట్లో పీటర్పై కూడా అభియోగాలు మోపింది. పీటర్ ముఖర్జీకి కూడా షీనా రాహుల్ సంబంధం ఇష్టం లేదని, షీనా హత్య జరిగిన సమయంలో దేశంలో లేకపోయినా కుట్రలో అతడు కూడా భాగస్వామేనని తేల్చింది. ఇప్పటివరకు పీటర్ సీబీఐ వాదనను ఖండిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఆధారాలతో సహా సీబీఐ అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో పీటర్ చుట్టూ కూడా ఉచ్చు బిగిసినట్టయింది. మొదటి నుంచి చెబుతున్నట్లుగానే షీనా హత్యలో ఆస్తి కోణం ఉందని సీబీఐ స్పష్టం చేసింది. ఆస్తి కంటే కూడా రాహుల్ షీనా మధ్య బలపడుతున్న సంబంధమే షీనా హత్యకు దారితీసిందని విశ్లేషించింది. కేసులో సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు పూర్తి కావడంతో ఇవాళ్టి నుంచి ట్రయల్ కోర్టులో విచారణ జరగనుంది. ఒడిశా ఎస్యూఎం ఆసుపత్రి దుర్ఘటన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సవ్యసాచి నాయక్ రాజీనామాకు దారితీసింది. ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రమాదం జరిగిన నైతిక బాధ్యతగా విధుల నుంచి వైదొలుగుతున్నట్లు సవ్యసాచి నాయక్ ప్రకటించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఆరోగ్య మంత్రి రాజీనామాను ఆమోదించారు. ఎస్యూఎం ఆసుపత్రి యాజమాన్యంతో మంత్రి భార్యకు ఉన్న సంబంధాలే రాజీనామాకు అసలు కారణమని ఒడిశా మీడియా కోడైకొస్తోంది. ఒడిషా రాజధాని భువనేశ్వర్లో ఎస్యూఎం ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం 25 మంది రోగుల్ని బలి తీసుకుంది. ఆసుపత్రి ఐసీయూ, డయాలసిస్ యూనిట్లో చెలరేగిన మంటలు రోగుల ప్రాణాల్ని గాల్లో కలిపేశాయి. ఆసుపత్రికి ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవని, నిబంధనలు పాటించలేదని తెలిసిన ఆరోగ్య శాఖ ఆసుపత్రి లైసెన్స్ రెన్యువల్ చేసిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సహజంగానే ఆరోగ్య శాఖ మంత్రి సవ్యసాచి నాయక్ అందరికీ టార్గెట్ అయ్యారు. సవ్యసాచి భార్య ఎస్యూఎం ఆసుపత్రి యాజమాన్యం కింద నడుస్తున్న ఓ స్కూల్లో ఉద్యోగిగా పనిచేయడం కూడా విమర్శలకు తావిచ్చింది. మంత్రి భార్యకు ఉన్న ఉద్యోగ బంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రి నిబంధనలు పాటించకపోయినా లైసెన్స్ రెన్యువల్ చేశారని విపక్షాలు ఆరోపించాయి. రోజురోజుకి ఒత్తిడి పెరిగిపోవడంతో సవ్యసాచికి రాజీనామా మినహా మరో మార్గం లేకుండా పోయింది. ఒడిశాలో ఇటీవల కాలంలో ఆరోగ్య శాఖ వైఫల్యాలు బాగా పెరిగిపోయాయి. ఎస్యూఎం ఆసుపత్రి వ్యవహారాన్ని పక్కన పెడితే జైపూర్ జిల్లా నగడలో పోషకాహారలేమితో 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మల్కన్గిరి జిల్లాలో 62 మంది మెదడువాపు బారిన పడి మృతి చెందారు. వరుస దుర్ఘటనలు జరుగుతున్న ఆరోగ్య శాఖ పనితీరు మెరుగుపడలేదు. ఎప్పటినుంచో సవ్యసాచి నాయక్ మెడపై కత్తి వేలాడుతున్న ఎస్యూఎం ఆసుపత్రి ఘటనతో అందుకు ముహూర్తం కుదిరినట్టయింది.